నోరుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పవన్ సభ నిర్వహణకు అధికారులు అనుమతిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ను హీరోగా అందరూ అభిమానిస్తారని మంత్రి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ములులాగా కలిసి ఉంటున్నారని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2028లో రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు. ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడే సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడే కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు. అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొని ఇలా అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుని పట్టుకొని దళితుని ఇష్టానుసారంగా అవమానపరచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడే సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తారు.